ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి ఈ సమయంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లారా, బాగున్నారు కదా? దేవుని యొక్క పరిశుద్ధమైన కృపలో ఆరోగ్యము కలిగి క్షేమముగాను సంతోషంగాను సమాధానంగాను ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని జీవించుటకు పరిశుద్ధుడైన దేవుడు తన పరిశుద్ధమైన సంరక్షణలో మనలను కాపాడుటను బట్టి సజీవుల దేశంలో మరొక దినాన్ని మన కొరకు సిద్ధపరిచి అనుగ్రహించిన విధానమును బట్టి ఎంతైనా దేవదేవునికి మనము కృతజ్ఞులమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము కదా. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మనము ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాము. నిన్న కొంత అనారోగ్య కారణమును బట్టి లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీకు వాక్యాన్ని అందించలేకపోయాను. వాట్సాప్లో తెలియపరిచినప్పుడు నా కొరకు ప్రార్థించి తెలియపరిచిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ప్రతి బలహీనతలోనూ ఆయన కృప ఎంత ఉన్నతమైనదో రుజువు చేశాడు. అందును బట్టి దేవుని నేను స్తుతిస్తున్నా. ప్రార్థించిన మీ అందరికీ దైవాశీస్సులు దైవ సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. మనము ఒక అంశాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని చిత్తము అనగా అనే అంశం మీద ఇప్పటికీ మీకు 4 భాగాలుగా మీకు 2 భాగాలు తెలియపరిచాను. 8 విషయాలను మీ ఎదుట ఉంచాను. దేవుని చిత్తం అనేది మనుషులు ఊహించుకున్నట్లుగా కాదు, అనుకున్నట్లుగా కాదు, మాట్లాడుకున్నట్లుగా కాదు. వాక్యం మనకి ఏం తెలియజేస్తుంది, వాక్యం మనకి ఏమి విశదపరుస్తుంది అనే దాని మీద మీతో 8 విషయాలు పంచుకున్నాను. అందును బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఒకసారి ఆ 8 విషయాలు జ్ఞాపకం చేసి ఈ దినాన మరొక 4 విషయాలను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా, దేవుని చిత్తం అనగా వాక్యం మనకు నేర్పించే క్రమం మనము యేసు వైపు చూస్తూ నిత్య జీవము పొందుట దేవుని చిత్తమని వాక్యం మనకి జ్ఞాపకం చేసింది. రెండవదిగా, సహోదర ప్రేమ కలిగి జీవించడం దేవుని యొక్క చిత్తము అని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేసింది. మూడవదిగా, పాపము విషయమై దుఃఖపడి మారు మనస్సు పొందుట దేవుని చిత్తము అని వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. నాలుగవదిగా, సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానము కలిగి ప్రవర్తించడం దేవుని చిత్తము అని మనం నేర్చుకున్నాం. ఐదవదిగా, పరిశుద్ధులగుట జారత్వమునకు దూరముగా ఉండడం దేవుని చిత్తము అని మనం నేర్చుకున్నాం. ఆరవదిగా, మన ఘట్టములను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవటం దేవుని చిత్తమని మనం నేర్చుకున్నాం. ఏడవదిగా, విశ్వాసములో బలహీనమైన వారిని చేర్చుకొని బలపరచటం దేవుని చిత్తము అని మనం నేర్చుకున్నాం. ఎనిమిదవదిగా, అందరి పట్ల ఓర్పు కలిగి ఉండడం దేవుని చిత్తము అని మనం నేర్చుకున్నాం. హల్లెలూయా. ఈ 8 విషయాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో గొప్ప సహాయాన్ని అనుగ్రహించాడు. విని ధ్యానించి మరికొన్ని నేర్చుకొని కొంత దేవునికి దగ్గరగా మార్చబడినటువంటి వారు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పిన విధానాన్ని బట్టి ఎంతగానో దేవుణ్ణి స్తుతించాను, ఘనపరుస్తూ మరొక 4 విషయాలు సిద్ధపరచి మీ ముందుకు తీసుకొచ్చాను. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. దేవునిలో నీవు ఎలాంటి వ్యక్తివై ఉంటున్నావో, దేవుని ఏర్పాట్లో, దేవుని పరిచర్యలో, దైవ సేవకుల పట్ల, సంఘం పట్ల, సమాజములో నీవు విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో ఎలాంటి క్రియలను కొనసాగిస్తూ ఉన్నావో ఆలోచన చేస్తూ బలంగా క్రీస్తు స్వారూప్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా,
9వ లక్షణాన్ని, విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యములో దేవుని చిత్తం ఏంటి అనేదాన్ని రాశాడు. ఏమంటాడంటే, ఎడతెగక ప్రార్థన చేయుట దేవుని చిత్తము అని పౌలు గారు రాశారండి. హల్లెలూయా. అవును, ఏ వ్యక్తి అయితే ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడో వారు దేవుని చిత్తములో ఉన్నట్లు బైబిల్ చెప్పిన రుజువు. నిజంగా ప్రార్థనా జీవితం అనేది విశ్వాసికి ఊపిరి లాంటిది అని ఒక భక్తుడు చెప్పాడు. మరొక భక్తుడు ప్రార్థన గురించి మీరేం చెప్తారు అని అంటే ఆయన చెప్పాడు, నిస్సహాయపు స్థితిలో ఉన్నటువంటి వాడు బాధ్యత కలిగినటువంటి తండ్రికి మొరపెట్టడం ప్రార్థన అని అన్నాడు. అవును, మనము మన బలహీనతలను బట్టి కావచ్చు, మన అవసరాలను బట్టి కావచ్చు, మనము చేసిన పాపమును బట్టి కావచ్చు, బలహీనులమైపోయాం. బలవంతుడైన దేవుని సమీపించడానికి, సృష్టికర్త అయిన దేవుని వైపు చూడడానికి ఏమాత్రం యోగ్యత లేని వారిగా పరిగణింపబడి పాపము మనలను దేవునికి మరుగు చేస్తే ప్రార్థనా జీవితం మనలో పశ్చాత్తాపాన్ని కలిగించి క్రీస్తుని ఎరిగిన వారమై, కలిగిన వారమై దేవుని ముఖాముఖిగా దర్శించుకోవడానికి, మాట్లాడుకోవడానికి ప్రార్థన ఒక శ్రేష్టమైన, ఉత్తమమైన మార్గమై ఉన్నది. పిల్లరా, ఒకసారి బిల్లీ గ్రహం గారి దగ్గరికి కొందరు వచ్చి, అయ్యా మీరు ఇంత సక్సెస్గా పరిచయం చేయడానికి, మీరు ఎక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పటికీ అనేక మంది ప్రజలు తండోపతండాలుగా రావడం, ఎంతో మంది మీరు చెప్పిన బోధల వల్ల వారి జీవితాలను మార్చుకోవడం చూసి మిమ్మల్ని ఈ సక్సెస్ యొక్క రహస్యం ఏంటో అడుగుదామని మీ దగ్గరకు వచ్చాము అని అడిగారు. అడిగినప్పుడు ఆయన చెప్పినటువంటి చక్కని సమాధానం, 3 ప్రధానమైన సంగతులు నా దగ్గర ఉన్నాయి. నా సక్సెస్కు కారణం, నేను వాడబడుటకు, అనేకుల జీవితాలు ప్రభావితం చేయుటకు, అనేకుల జీవితాలు మార్చబడుటకు ప్రధానమైనటువంటి 3 కారణాలు రాసుకోండి అని చెప్పి, నెంబర్ 1 ప్రార్థన, నెంబర్ 2 ప్రార్థన, నెంబర్ 3 ప్రార్థన అని చెప్పాడండి. హల్లెలూయా. అవును, ఒక వ్యక్తి విశ్వాస జీవితంలో ఫలించాలి, అభివృద్ధి చెందాలి, క్రీస్తు స్వారూప్యత కలిగినటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రార్థనా జీవితం ఎంతో ప్రధానమైనది, అవసరమైనది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సైతం ఆయన చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయనే చెప్పాడు, మనము పగలు పని చేయవలసిన వారమై ఉన్నాం, రాత్రంతయు ప్రార్థించాల్సిన వారమై ఉన్నాము అని తన శిష్యులతో పంచుకున్నట్లుగా మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వాక్యం నుండి చదివితే మనకు అర్థమవుతుంది కదా. అవును, ప్రార్థన విశ్వాసికే గాని సేవకునికే గాని నింపబడిన అనుభవాన్ని కలుగజేస్తుంది. అవును పిల్లారా, వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో ప్రార్థనకు నీవు ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతున్నావు? చాలా వరకు దేవుని పనిలో నిమగ్నమై సేవకులు సైతం ప్రార్థనను నిర్లక్ష్యం చేయడం కొంతమంది జీవితాల్లో మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. అయినప్పటికీ మనం ప్రార్థించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన నీవెట్టి మనిషివో, నువ్వు ఎలాంటి వాడివై ఉన్నావో దేవునికి తెలియజేస్తుంది. వాక్యము దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన మనసులో ఏమున్నదో, ఆయన ఏం చేయను ఉద్దేశించి ఉన్నాడో బయలుపరుస్తుంది. కనుక మన జీవితంలో దేవుని పిల్లలంగా మనం ఈ లోకంలో వెలుగు సంబంధులుగా జీవించాలి అంటే ఖచ్చితంగా ఈ 2 అనుభవాలు బ్యాలెన్స్డ్గా మనం కొనసాగిస్తూ ఉండడం మన జీవితాలకి ఎంతైనా శ్రేయస్కరము, ఆశీర్వాదము, దైవ చిత్తము అనే విషయాన్ని వాక్యం మనకి రూఢిపరచుచున్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాము. పిల్లారా, అపోస్తలుడైన పౌలు గారు కూడా కొలసీ పట్టణంలో ఉన్నటువంటి సంఘపు వారికి ఈ ఉత్తరాన్ని రాస్తూ అంటాడు, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదవగలిగితే అక్కడ ఎపఫ్రాను గూర్చి పౌలు గారు జ్ఞాపకం చేస్తాడు. మీ విషయమై
మీరు దేవుని చిత్తములో ఎదగాలని, దేవుని చిత్తం మీ పట్ల నెరవేర్చబడాలని అతడు ప్రార్థనలో పోరాడుచున్నాడు అనే మాట రాశాడు కదా. హల్లెలూయా. అవును, దైవ సేవకునిగా నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎందరైతే వారికున్న సమస్యల విషయమై, అవసరాల విషయమై నాకు ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, అయ్యగారు మా కొరకు ప్రార్థించండి, ఇది మా సమస్య అని తెలియపరుస్తున్నారో, వారి విషయంలో దైవ భయము కలిగి యథార్థముగా, నిజాయితీగా, నమ్మకముగా ప్రార్థిస్తున్నాను అని తెలియజేయటానికి గుండెల మీద చేయి వేసుకొని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను అని. అవును, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో, దేవుడు మహత్ కార్యములను, అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను, ఊహించలేని కార్యములను జరిగింప అనుగ్రహించువాడై ఉన్నాడు. కనుకనే ప్రార్థన విషయములో ఎఫ్రా కొలసి పట్టణం విషయములో ఎడతెగక భారము కలిగి ప్రార్థనలో పోరాడుచున్నాడు అనే మాట విశ్వాసులను ధైర్యపరచుటకును, బలపరచుటకును, ప్రోత్సహించుటకును, స్థిరపరచుటకును, దేవుని వైపు చూచేటువంటి రీతిగా పౌలు గారు రాసినట్లుగా లేఖనంలో మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన వారలారా, ప్రార్థనా జీవితం కలిగి ఉన్న వ్యక్తులు దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంతేకాదు 10వ విషయాన్ని లేఖనాల్లో మనం చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యములో పౌలు గారు చెప్పినటువంటి మాట, కీడునకు ప్రతి కీడు చేయకుండుటయే దేవుని చిత్తము అని అన్నాడు. హల్లెలూయా. అవునండి, కీడునకు ప్రతి కీడు చేయకూడదు. లోకములో ఉన్నప్పుడు ప్రభువుని ఎరుగక మునుపు, దేవుని దగ్గరకు రాక మునుపు, వాక్యములో ఉన్న లోతైన అనుభవాలను రుచి చూడక మునుపు కీడు చేసేవారికి ప్రతి కీడు చేసే వారిగా మనం ఉన్నాము. నేనైనా నా జీవితంలో దేవునిని ఎరుగక మునుపు, దేవుని అంగీకరించక మునుపు ఎవరైతే నాకు హాని తలపెట్టారో, కీడు తలపెట్టారో, అపాయము తలపెట్టారో వారి ఎడల దురుద్దేశము కలిగి ప్రవర్తించిన వాడని. ఎప్పుడైతే నేను ఘోర పాపినైనప్పటికీ, నాలో అనేక లోపములు, తప్పిదములు, అపరాధములు ఉన్నప్పటికీ దేవుడు నన్ను ప్రేమించి నా కోసం ఈ లోకానికి వచ్చి ఆ కలువరి శిలువలో నా కోసం మరణించి, రక్తము చిందించి, సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై గొప్ప రక్షణ ఇచ్చి నన్ను, పాపినైన నన్ను మార్చి నిత్య జీవమునకు యోగ్యునిగా చేశాడు అని విశ్వసించాను, నమ్మాను. ఆయన వచ్చినప్పుడు సిగ్గుని ముఖముతో ఆయన ఎదుర్కొని పరలోకములో ప్రవేశిస్తానని నమ్మి విశ్వసించాను. అప్పటి నుండి నా జీవితంలో కీడు తలపెట్టిన వారి విషయములో, అపాయము తలపెట్టిన వారి విషయములో, మోసం చేసిన వారి విషయములో దేవుని సన్నిధిలో ప్రార్థించడమే నేర్చుకున్నా. అయ్యా, వారి విషయంలో నా మనస్సును నీ ప్రేమతో నింపు. ఎందుకంటే మీరే చెప్పారు కదా, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి అని మీరు చెప్పారు కదా. మీరు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవర్తించినప్పుడే లోకములో మీ కొరకు వెలిగినటువంటి వెలుగుగా, వెలిగింపబడిన సాధనముగా, అనేకులను రక్షించగలిగినటువంటి పాత్రగా ఉండగలుగుతాను అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకొని అలా కొనసాగుతూ ఉన్నాను అని తెలియజేయటంలో ప్రభువునే మహిమపరచుచున్నాను. ఇలారా, అంత మాత్రమే కాదు, మీరు ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యం చదివినా యెషయా గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు, కీడు చేయక మేలు చేయ నేర్చుకొనుడి అని జ్ఞాపకం చేశాడు. పిల్లారా, మనం ఇతరులకు కీడు చేయనవసరం లేదు. మేలు చేయుట అనగా కీడు చేయకుండా ఉండడమే మేలు. మనం ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో లేకపోయినా వారికి చెడు జరగాలి అని మాత్రం కోరుకోకూడదు. సహాయం చేయలేకపోయినా ఎవరి ద్వారైనా సహాయం దొరికితే బాగుండు అని భావించడమే మేలుకరమైనటువంటి ఉద్దేశం కలిగి ఉండడం అని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే తమను ఇబ్బంది పెడుతూ ఉంటారో, ఎవరైతే తమకు హాని తలపెట్టాలని చూస్తూ ఉంటారో, ఎవరి ద్వారా అయితే వారి మనసు నొచ్చుకున్నదో వారి ఎడల కఠినముగా ప్రవర్తిస్తూ కీడు చేసేవారు లేకపోలేదు. కానీ దేవుని ఎరిగిన పిల్లలముగా, దేవుని నమ్మిన ప్రజలముగా కీడు చేయుట మాని మేలు చేసేవారమై ఉండాలి. మనం దేవుని పిల్లలమని రుజువు చేయబడేది మనం చూపించే ఉపకార
బుద్ధిని బట్టే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు పిల్లరా, 11వదిగా మనం గమనించినట్లయితే ఇదే తెస్సలోనికీయులకు రాసిన వాక్యం విని కూడా వాక్య ప్రకారం ప్రవర్తింపకుండా ఉంటారో వారిని సరిచెయ్యవలసినటువంటి అవసరత మనకు ఎంతైనా ఉన్నది. వారు వినకపోని వారి మధ్య ప్రవక్త ఉన్నాడని నీవు తెలియపరుచుము అని యెహెజ్కేలు ద్వారా గ్రంథస్థం చేయబడింది కదా. సత్యము అనేది మనకు తెలియపరచబడిన తరువాత అసత్యములో ఉన్న వారికి తెలియపరిచినప్పుడే వారు సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోకంలో కూడా ఒకటి ఉంటుంది, యథార్థవాది లోక విరోధి. మోసం చేసేవాడి చుట్టూ అనేక మంది చుట్టూ గుమిగూడి ఉంటారు. నీతిగా నిజాయితీగా ఉండేవాడు ఒంటరివాడు అయి ఉంటాడు అని లోకంలో ఉండొచ్చు. కానీ నీ ఒంటరిగా ఉన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. నీవు ధరించుకున్న సత్యమును బట్టి, నువ్వు అనుసరిస్తున్న సత్యమును బట్టి దేవుడు నీ పక్షముగా సౌర కార్యములను చేయువాడై ఉన్నాడు. పరాక్రమము కలిగిన దేవుని కృపను పొందుకోవాలి అంటే అక్రమముగా ప్రవర్తించు వారికి బుద్ధి చెప్పాలి. పౌలు గారే చెప్తాడు సంఘానికి రాస్తూ, నేను మీ మధ్య ఉన్నంత కాలము అక్రమముగా లేనేలేము, క్రమము కలిగి దేవుని భయము కలిగి మేము ఉన్నాము అనే మాట విశ్వాసులను ధైర్యపరచుటకును బలపరచుటకును, దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే నిశ్చయతను కలుగు చేయుటకు పౌలు గారు రచించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం కదా. కనుక ప్రియమైన వారలారా, అక్రమమైన జీవితం అనేది దేవునికి మనల్ని దూరం చేస్తుంది. దేవుని ప్రేమకు, కృపకు, ఆదరణకు, ఆప్యాయతకు మనం దూరం అవటానికి అక్రమమైన జీవితం కారణమవుతుంది. నువ్వెప్పుడైతే క్రమముగా ప్రభువుని ఆరాధిస్తావో, క్రమముగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో, క్రమముగా లేఖన ధ్యానం కలిగి ఉంటావో, నీ మనస్సు దేవుని ఆత్మతో నింపబడి ఆహ్లాదకరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని, మహిమకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఆత్మ ఫలము కలిగిన జీవితాన్ని జీవించుటకు దోహదపడుతుంది అని పరిశుద్ధ లేఖనం మనకి స్పష్టముగా తెలియజేస్తుంది కదా. చివరిగా అనగా ఈరోజు ధ్యానానికి చివరిగా 12వ విషయాన్ని మనం చూసినట్లయితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యములో పౌలు గారు చెప్తున్నాడు, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండటం దేవుని చిత్తము అని.